నమస్తే. రామ్దేవ్ గారి శ్రీ స్వామి రామ్దేవ్ గారి సూక్ష్మ వ్యాయామం చూద్దాం. శరీరం యొక్క కీళ్ళు సందులకు ఆరోగ్యము, స్నాయు మండలమునకు శక్తి, స్ఫూర్తి మరియు ఆరోగ్యమును కలిగించినట్టి సూక్ష్మ వ్యాయామము నిమ్న రీతిగా నుండును. దండాసనములో కూర్చుండు స్థితి. వీధి కూర్చుండి చేయనట్టి ఆసనములన్నింటినీ దండాసన స్థితితో ప్రారంభించెదరు. రెండు పాదములు కలిపి నిటారుగా కూర్చునవలను. నడుమునకు రెండు వైపులా అరచేతులను భూమిపై ఆనించి అంగుళములను వెనుక వైపునకు ఉంచి చేతులు మరియు నడుమును చక్కగా ఉంచవలను. అభ్యాసక్రమం. 1. పాదముల వేర్ల కొరకు. 2 పాదముల అంగుళములను మరియు అంగుష్టములను ముందరి వైపునకు మెల్లమెల్లగా బలపూర్వకముగా వంచవలను. ఇదే విధంగా వెనక వైపునకు కూడా చేయవలను. మణిమలను స్థిరంగా ఉంచవలను. ఈ విధముగా 8-10 సార్లు చేయవలను. 2. మడిమ మరియు పాదముల కొరకు. 2 పాదములను కలుపుచు కాలి వేళ్లను మడిమల సహితముగా మెల్లమెల్లగా వెనకకు ముందులకు వంచుచుండవలను. వెనక ముందులకు వంచుచుండు సమయంలో మడిమలు భూమిపై రాపిడి చేయుచుండును. ఈ అభ్యాసము నడుము నొప్పులు, కీళ్ళ నొప్పులలో లాభకారిగా ఉండును. 3. పాదముల వేళ్ల కొరకు. 2 పాదములను కొంత దూరంలో ఉంచవలను. మొదట కుడి పాదము వేళ్లను వృత్తాకారంలో త్రిప్పుచు పాదపు వేళ్లను 0 వంటి రూపంలో ఉంచవలను. ఈ విధంగా 6-7 సార్లు చేయవలను. మరల దానిని మొదటి దానికి భిన్నముగా త్రిప్పుచుండవలను. ఇదే ప్రకారంగా 2వ పాదము మరియు తర్వాత 2 పాదములతోనూ చేయవలను. 4. మోకాలి చిప్పలు నడుము పిరుగుల కొరకు. కుడి కాలును మడచి ఎడమ తొడపై ఉంచవలను. కుడి పాదమును ఎడమ చేతితో పట్టుకొనవలను. కుడి చేతిని కుడి మోకాలపై ఉంచవలను. ఇప్పుడు కుడి చేతిని కుడి మోకాలు క్రింద నుంచుచు మోకాలును పైకి లేపి వక్షమున కానించవలను మరియు మోకాలి చిప్పను అనుచుచు భూమిపై ఆనించుము. ఇదే విధంగా ఈ అభ్యాసం వ్యతిరేక దిశలో ఎడమ కాలును మడచి కుడి తొడపై నుంచి పూర్వం వరకు ఉంచవలను. చివరకు 2 చేతులతో పాదములను పట్టుకొని 2 మోకాలు చిప్పలను భూమి స్పర్శ నొనర్ప చేయవలను మరియు పైకి లేపవలను. ఈ విధంగా అనేక సార్లు చేయవలను. పెరుగుదలను ఆరోగ్యంగా నుంచడం కొరకు మరియు అచ్చట పెరిగిపోయిన క్రొవ్వును కొరకు ఈ అభ్యాసం ఉత్తమమై ఉండును. దీనిచే పద్మాసనం అనొచ్చుటను సులభమై అగును. 5. మోకాలి చిప్పల కొరకు. కాలును చక్కగా చాపించుచు 2 చేతులను నడుముకు 2 వైపులా ఉంచవలను. మోకాలి చిప్ప నదుముచు వదలుచుండవలను. దీని తర్వాత 2 చేతుల అంగుళములను ఒకదానిపై ఒకటి ఉంచుచు మోకాళ్ళ కింద పిక్కల నదిమి పెట్టవలను. మరల పాదమును వంచుచు పిరుదుల వద్దకి తేవలను మరియు సైక్లింగ్ వంటి క్రియను నడుచుచు పాదముతో ముందర వైపు నుండి గుండ్రని సున్నాను వలె త్రిప్పవలను. ఇదే ప్రకారంగా 2వ వైపుకు కూడా చేయవలను. నిలువుగా నిలబడి 2 మడమలను ఒకసారిగా ఆడించుచు కలుపుచు మోకాలను కూడా కలుపము. 2 అరచేతులను మోకాలు చిప్పలపై ఉంచి మొదటి ఎడమవైపు మరొక కుడివైపు వృత్తాకారంగా త్రిప్పుచుండము. ఈ క్రియను 6 సార్లు 7 సార్లు రెట్టింపు. ఈ వ్యాయామం మోకాల కొరకు లాభదాయంగా నడుము. 6. పొట్ట మరియు నడుము కొరకు. 2 చేతుల వేళ్లను ఒకదానితో ఒకటి కలిపి ఎదుట 2 కాళ్ళపై ఉంచుము. కుడివైపు నుండి ఎడమ వైపునకు ముందర వైపునకు నడుమును వంచుచు పాదముల వేళ్లను చేతులతో అంటుకొనుచు వృత్తాకారంలో తిప్పుకొను. తిరుగుము. తొడలపైకి చేతులు వచ్చినప్పుడు నడుమును వెనుకకు వంచుము. పాదములను స్థిరంగా ఉంచుము. ఇదే ప్రకారంగా 2వ వైపు నుండి ఈ క్రియను రెట్టించుము. 2 పాదములను కొంచెం ఎడముగా ఎదుట చాపుకొను. 2 చేతులను భుజములకు సమక్షంలో లేపుకొని ఉంచుము.
మరల కుడి చేతితో ఎడమకాలి బొటన వేలును పట్టుకోను, మరియు ఎడమ చేతిని వెనుక వైపునకు తిప్పుచు పర్వతాకారంలో పైన చక్కగా లేపించుము. మెడను కూడా ఎడమవైపు తిప్పుచు వెనుక వైపునకు చూడుము. ఇదే విధంగా రెండవ వైపు నుండి కూడా చేయము. ఈ రెండు అభ్యాసముల వల్ల నడుము నొప్పి మరియు పొట్ట ఆరోగ్యవంతంగా రావు. నడుములో పేర్కొని కొవ్వు తొలగిపోవు. అయినను అత్యధిక నడుము నొప్పి ఉన్న కలవారు ఈ అభ్యాసం చేయవలదు. వీపు కొరకు 7. రెండు చేతులతో అనగా ఒక చేతితో మరొక చేతి మణికట్టును పట్టుకొనుచు పైకి లేపుము. తల వెనుక వైపునకు కొనిపోవలను. శ్వాసను లోపల నింపుకొనుచు కుడి చేతితో ఎడమ చేతిని తలకు కుడివైపు నుండి లాగవలను. మెడ మరియు తలను స్థిరంగా ఉంచవలను. మరల శ్వాసను వదిలివేయచు పై దిశకు కొనిపోవలను. ఇదే విధంగా రెండవ వైపు నుండి కూడా చేయవలను. 8. చేతి వేళ్ల కొరకు. రెండు చేతులను ఎదుట వ్యాప్తపరచి అరచేతులను క్రింది వైపు నుంచుచు భుజమునకు సమముగా చక్కగా నుంచుము. చేతి వేళ్ల కనుపులను బలపూర్వకముగా మెల్లమెల్లగా వంచుచు మరల చక్కగా నుంచవలను. దీని తర్వాత చేతి బొటన వేళ్లను మడుచుకొని వేళ్లతో నొక్కుచు పిడికిలి వలె నొనర్చుము. మరల మెల్లమెల్లగా విప్పివేయవలను. ఇదే విధంగా 10-12 సార్లు చేయవలను. 9. రెండు చేతులు మరియు సర్వైకల్ స్పాండిలైటిస్ మరియు ఫ్రోజక్ షోల్డర్ కొరకు. చేతి బొటన వేలను మడచి అంగుళీయములతో అణచి ఉంచుచు రెండు పిడికిళ్ళు మూసియుంచి ముందర వైపు చాచి భుజములకు సమానంగా నుంచవలను. మరియు పిడికిళ్లను వృత్తాకారమున సమముగా క్రమముగా రెండు వైపులకు త్రిప్పవలను. మోచేతులు చక్కగా నుండవలను. పాదములు చక్కగా చాచి ఉంచవలను. 10. మోచేతుల కొరకు. రెండు హస్తముల మోచేతులను పై వైపునకు ఉంచుము. హస్తములను ముందుకు చాచి ఉంచవలను. ఇప్పుడు మోచేతులను మడిచి కొంచెం వేలతో భుజములను తట్టవలను. మరల నెమ్మదిగా చక్కగా ఉంచవలను. కాళ్ళను ముందర వైపు చాచి ఉంచవలను. ఈ అభ్యాసం చే పార్శ్వభాగములలో రెండు వైపుల చేతులను మరియు భుజములను సమానాంతరంగా వ్యాప్తపరిచి చేయవలను. నెక్స్ట్ 11. గుండె, సర్వైకల్ మరియు భుజాల నొప్పుల కొరకు. రెండు చేతులను మడిచి భుజములపై ఉంచవలను. మోచేతులు భుజములకు సమముగా ముందరి వైపున ఉండవలను. మరల రెండు మోచేతులను వక్షముతో కలుపుచు వృత్తాకారంలో తిప్పుచు పెద్ద సున్నవల ఈ క్రియను విపరీత దిశయందును చేయవలను. రెండు చేతుల పిడికిళ్లను మూసి వేళ్ల వెనుక భాగము పరస్పరం అంటుకొనున్నట్లు ఉండవలను. ఇప్పుడు శ్వాసను వక్షమున నింపుకొని హస్తములను నెమ్మదిగా ఎదుట విప్పి వేయవలను. అయినను వ్రేళ్ళు పరస్పరము చక్కగా అంటినట్లుండవలనను విషయమును జ్ఞాపకమునందు ఉండవలను. చేతులు ఎదుట చక్కగానైన పిదప శ్వాసను బయటకు తీయచు చేతులను వక్షము వద్దకి తీసుకొని రావాలి. ఈ విధంగా అనేక సార్లు దీనిని రెట్టించవలను. 12. మెడ గొంతు వరకు. చక్కగా కూర్చొని మెడను కుడి దిశకు త్రిపుచు మొదట కుడి భుజముతో కలపవలను. ఇదే విధంగా ఎడమ భుజమునకు తగిలించవలను. దీని తర్వాత మెడను ముందర వైపు వంచుచు గదవను వక్షమునకు తగిలించవలను. మరల నెమ్మదిగా వెనుక వైపులకు శక్తిని అనుసరించి వంచుము. చివరకు మెడను వృత్తాకారంలో క్రమంగా రెండు వైపులకు త్రిపుచుండవలను. ఇబ్బంది ఉంటే మటుకు చేయకూడదండి. అది ఫ్రీగా వస్తుంది, చేయండి. కుడి అరచేతిని కుడివైపు చెవి పైని తల పైన నుంచి చేతితో శిరమును ఒత్తవలను. మరలా తల నుండి చేతి వైపు ఒత్తిడి చేయవలను. ఈ ప్రకారంగా చేతితో శిరస్సును మరియు శిరముతో చేతిని ఒకదానితో ఒకటి విరుద్ధంగా ఒత్తిడి చేయటం వల్ల మెదడు యందు ఒక కంపనం వంటిది కలుగును. ఈ ప్రకారంగా 4-5 సార్లు ఒత్తిడి చేసి ఎడమవైపు నుండి ఈ క్రియ నడుచవలను. చివరకు రెండు చేతులను వేళ్లను ఒకదానితో ఒకటి కలిపివేయచ్చు, ఇంటర్లాక్ చేయొచ్చు. చేతులతో తలను మరియు చేతులను ఒత్తవలను. ఇటు చేయటం వల్ల తల మరియు మెడ నీట్గా చక్కగా ఉండగలదు. దీనిచే విరుద్ధముకు ఒత్తిడి ఒక కంపనం ఏర్పడను. అది మెడ యొక్క ఆరోగ్యం కొరకు మరియు అచండ రక్త ప్రసారము
కొరకు ఎంతో ఆవశ్యకమై ఉంటుంది. నెక్స్ట్ కన్నులకు 13 మెడను చక్కగా నుంచుట కొరకు నేత్ర బిందువులను అనగా కన్ను గ్రుడ్లను మొదట క్రిందికి పైకి మరల ఎడమ కుడివైపు త్రిప్పవలను. ఆ విధంగా కుడి ఎడమలకు త్రిప్పుచుండవలను. దీనివల్ల సైట్ రాదు, కంటికి సైట్ పెరగదు. ఒకవేళ ఉంటే తగ్గుతుంది తప్ప పెరగదు. సో ఇవ్వండి. థ్యాంక్ యూ వ్యూవర్స్, థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఎవ్రీవన్. యువర్ జయప్రకాష్, యోగా ఇన్స్ట్రక్టర్.